ఇది ఒక వింత కానీ అద్భుతమైన కథ. చైనాలోని జియామెన్ సిటీలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అక్కడ వాళ్ళు ఒక భారీ బస్ టెర్మినల్ నిర్మించడానికి దాదాపు $50 మిలియన్ ఖర్చు చేశారు. కానీ సడన్ గా ఒక విషయం బయటపడింది. అక్కడి నుంచి కొత్త హై స్పీడ్ రైల్వే లైన్ వెళ్తుందని, దాని వల్ల ఈ బస్ టెర్మినల్ కూల్చేయాల్సి వస్తుంది అని. ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ టెర్మినల్ నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చయింది. ఒకవేళ దీన్ని కూల్చేస్తే కంపెనీ దివాలా తీసే ప్రమాదం ఉంది. అప్పుడు వాళ్ళు ఒక తెలివైన సొల్యూషన్ ని కనుక్కున్నారు. కూల్చివేయడానికి బదులుగా మొత్తం టెర్మినల్ లో షిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. ఆ షిఫ్టింగ్ కోసం స్పెషల్ ట్రాక్స్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 532 హైడ్రాలిక్ జాక్స్ ఏర్పాటు చేశారు. ఆలోచించండి, వాళ్ళు ప్రతిరోజు ఈ 300 టన్నుల బరువున్న బిల్డింగ్ ని సుమారు 20 మీటర్ల దూరం కదిలిస్తూ ఉండేవాళ్ళు. 40 రోజులు కష్టపడి శ్రమించి చివరకు వాళ్ళు ఆ బిల్డింగ్ ని 90 డిగ్రీల యాంగిల్లో తిప్పడమే కాకుండా పూర్తిగా కొత్త చోటకు తరలించారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఇలాంటిదే ఒక ప్రాజెక్టు వేరే దేశంలో జరిగి ఉంటే ఇక్కడ కూడా ఇలాగే షిఫ్టింగ్ చేసేవాళ్ళ లేక డైరెక్ట్ గా కూల్చి తీసేసేవాళ్ళ? మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి.